ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభుని రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు బాగుండాలి, మనం అందరం బాగుండాలి. అది దేవుని యొక్క చిత్తం మన పట్ల. సో ఈ దినం కూడా దేవుని స్తుతించి ఆరాధించినట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవాతి దేవునికే స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. మరోసారి మీ మధ్యలోనికి రావటానికి దేవుడు ఈ కృపను నాకు అనుగ్రహించాడు. అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమాన్ని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ అద్భుతమైనటువంటి రీతిలో ప్రతిరోజు మీ మధ్యలోనికి కార్యక్రమాన్ని తీసుకురావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికే, దేవాతి దేవునికే మహిమ చెల్లిస్తూ మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క దినం, ఈ సమయాన్ని మనం వాక్యాన్ని వినే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, దేవా నీవు పరిశుద్ధుడు, నీతిమంతుడు. దేవా, పాపుల కొరకు ఈ లోకంలోనికి వచ్చావు. పాపము నుండి, శాపము నుండి విమోచించడానికి మేము నమ్ముతున్నాము తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రభా, నా హృదయపూర్వకంగా ఈ దినం నీ సన్నిధి నాతో ఉండును గాక, మాతో ఉండును గాక. మమ్మల్ని అందరినీ బలపరచును గాక, దీవించును గాక, ఆశీర్వదించును గాక. మా హృదయాల్లో మా అంతరంగాలు నీ సన్నిధిని నింపును గాక. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మమ్మల్ని బలపరచును గాక. ఈ దినం కూడా మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి, మా అంతరంగాలతో మాట్లాడండి. స్పీక్ టు అస్ లార్డ్, టు అవర్ హార్ట్స్, టు అవర్ మైండ్స్, టు అవర్ సోల్స్. అద్భుతమైన నీ మాటలు మాకు వినిపించమని, దీవించమని, రోగాలతో, వ్యాధులతో, బాధలలో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్న ప్రతి బిడ్డను ఆదరించమని ప్రార్థిస్తున్నా. ఈ దినం నీ వాక్యము మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి విషయాలు మనం విందాం. ప్రతిరోజు మనం వింటా ఉన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, నా సంఘాన్ని నేను కడతాను. దాన్ని పురస్కరించుకొని ఆయన కట్టేవాడని, అది మాత్రమే కాదు కానీ ఆయన ప్రభువులకు ప్రభు అని, రాజులకు రాజు అని, దేవాతి దేవుడని మనం చెప్పుకుంటా ఉన్నాం. నిన్నటి దినం, మొన్నటి దినం అద్భుతమైనటువంటి విషయాలు విన్నాం. యేసు క్రీస్తు వారు ప్రభులకు ప్రభువు, ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన దావీదు కుమారుడు మాత్రమే కాదు పిల్లారా. ఈ భూమి మీద ఆయన మానవుడిగా ఉన్నప్పుడు ఆయన దావీదు కుమారుడిగా వచ్చాడు అంతే. కానీ యేసు క్రీస్తు వారు ఈ లోక సంబంధమైనటువంటి శరీర రీతిగా వచ్చినటువంటి వాడు మాత్రమే కాదు. నేను చెప్పుకున్నాను చాలా విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు. ఎంత గొప్పవాడు యేసు ప్రభు. ఆయన తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఈ దినం కూడా పిల్లారా, యేసు క్రీస్తు ప్రభు ప్రేమను కనపరిచాడు, రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడని చెబుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పుకుంటూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం ఆయన ప్రేమను గురించి. యేసు క్రీస్తు వారు ప్రభు అయి ఉన్నాడు, అందరికీ ప్రభు. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తీ, జనం మీదకి జనం లెగుస్తారని మనం నిన్నటి దినం కూడా విన్నాం. రాజ్యాలు, జనాలు, ఇవే ఇప్పుడు మనం చూస్తున్నాం, వింటున్నాం. భయంకరమైనటువంటి చాదస్తవాదం అనేది మనకు కనబడతా ఉంది. స్వార్థం కనబడతా ఉంది. మనుషుల యొక్క స్వార్థం ఎలాంటిదంటే, నా మాటే నెగ్గాలి, నా ఇష్టమే నెరవేరాలి, నేను చెప్పిందే జరగాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ మండలాల్లో, జిల్లాల్లో, పల్లెల్లో, తాండాసులో, అన్నిటిలో పిల్లారా, ఈవెన్ కుటుంబంలో కూడా జనం మీదకి జనం లెగుస్తా ఉన్నారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తా ఉంది. ఈ రాజ్యాలన్నీ కూడా దేవుని రాజ్యములో ఒక దినం వస్తుంది, సాగిలపడే దినం, యేసే ప్రభు అని ఒప్పుకునే దినం వస్తుంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం, వాక్యంలో చూస్తా ఉన్నాం. వాక్యం అద్భుతంగా నిన్నటి దినం మనతో మాట్లాడటం మనం విన్నా పిల్లరా. శక్తివంతమైన మాటలు, అద్భుతమైన మాటలు, ప్రభావంతో కూడినటువంటి మాటలు. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ డైరెక్ట్లీ విత్ us టుడే, ఈవెన్ టుడే. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభువుకి మన యొక్క స్వరాన్ని ఇద్దాం, దేవునికి మన హృదయాన్ని ఇద్దాం, అంతరంగములో దేవుని యొక్క స్వరం వినేటట్లుగా మనల్ని అప్పగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి కంటిన్యూ చేద్దాం కొన్ని వాక్యాన్ని. దినం యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాటను మనం వింటా ఉన్నాం ప్రతిరోజు. ఆయన మాటలను బట్టి, మాటల ద్వారానే
మనం కంటిన్యూ చేద్దాం. ఇర్మియా గ్రంథంలోకి 14వ అధ్యాయం 12వ వచనంలోనికి రండి. జెరెమియా చాప్టర్ 14 వర్స్ 12. వారు ఉపవాసం ఉండినప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలన, క్షామం వలనను, తెగులు వలనను వారిని నాశనము చేతును. ఎవరినండి? దేవుని మాటకు లోబడిన వారిని, దేవుని ద్వారా కట్టబడినటువంటి వారిని, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా కట్టబడినటువంటి వారు లైవ్ అయిపోతారు. అవును, ఎన్ని మార్లు గద్దించిన విననొల్లని వాడు తిరుగు లేకుండా తాత్తుగా నాశనం అయిపోతాడు. అతని యొక్క అవిధేయతే, అతని యొక్క తిరుగుబాటు అతన్ని నాశనం చేస్తుంది, చంపివేస్తుంది. పిల్లలు రోగంతో చనిపోతాడు, కొన్నిసార్లు పాపంతో చనిపోతాడు, శాపంతో చనిపోతాడు. ఈ దినాల్లో చాలా మంది దేవుని మాట వింటలేదు. దేవుని బిడ్డలతో వాక్యం మాట్లాడుతూ ఉంది. నీవు దేవుని చేత కట్టబడుతూ ఉన్నప్పుడు, దేవుడిని కడుతున్నప్పుడు దేవుని మాట వినాలి. నీ జీవితాన్ని కడుతున్నప్పుడు, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని బలపరుస్తున్నప్పుడు నువ్వు బలపడాలి. మీరు బలపడాలి. యు మస్ట్ బి స్ట్రెంగ్థెన్డ్, యు మస్ట్ బి బిల్డెడ్ అప్ వెన్ గాడ్ ఈజ్ రెడీ టు బిల్డ్ అప్ అండ్ స్ట్రెంగ్థెన్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మన జీవితాన్ని అర్పించాల్సిన్నారు. వీ మస్ట్ గివ్ అప్ అవర్ లైఫ్స్ టు గాడ్, టు ద ఫాదర్, టు ద హెవెన్లీ గాడ్. గాడ్ ఈజ్ హెవెన్లీ. ప్రైజ్ ది లార్డ్. నీ ఉపవాసం ఉండగాని దేవుడు నీ ప్రార్థన వినడాన్ని దేవుడు వాక్యం ఇక్కడ స్పష్టంగా చెబుతా ఉంది. పిల్లారా, నేను వారి మొరను వినను. నువ్వు ఎంత, చాలా మంది ఉపవాసాలను గోజాడతారు, చాలా మంది బాగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు. ఏమి లాభం? నువ్వు దేవుని మాట వినకుండా, కనికరం చూపకుండా, దేవుని చేత కట్టబడటానికి ఇష్టపడకుండా, దేవుని వాక్యాన్ని నిన్ను అర్పించుకోకుండా, లోబడకుండా, దేవుడు ఏం చెబుతున్నాడు అది వినకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థం లేదు. ప్రార్థన చేస్తారు బాగా, కానీ కనికరం ఉండదు, జాలి ఉండదు. దేవుని మాట, దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందో దానికి లోబడరు, దాన్ని చేయరు. చేయకపోతే నీ ప్రార్థన దేవుడు ఎలాగంటాడు? మా ప్రార్థన దేవుడు వింటున్నాడు అని అనుకుంటారు వాళ్ళు. ఎందుకు? మాకు కావలసిన వస్త్రాలు ఇస్తున్నాడు, భోజనం ఇస్తున్నాడు, నివాసం ఇస్తున్నాడు, కార్లు ఇస్తున్నాడు, హెలికాప్టర్ ఇస్తున్నాడు, విమానం ఇస్తున్నాడు. మాకు చాలా మంది ఫ్లైట్స్ కూడా కొంటా ఉన్నారు ఈ దినాల్లో. ఒకప్పుడు కేపాల్ గారు ఫ్లైట్ ఉంది ఆయనకి, ఎవరికి లేనటువంటి ఫ్లైట్ భూలోకంలో. అంటే అది ప్రభుత్వానికి తప్ప, మనిషికి ఇండివిజువల్ గా. సరే, ఈయన కూడా సంస్థానికండి. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పల్లెల్లోనికి, వీధుల్లోనికి వెళ్తా ఉన్నాడు, నాకు ఓటేయండి, నాకు ఓటేయండి అని అడుక్కుంటా ఉన్నాడు. మొన్న ఎందుకు ఆ పరిస్థితి? అసలు ఓట్లు ఎందుకు నీకు అని కొంతమంది అడుగుతున్నారు. ఎమ్మెల్యే పదవి నీకెందుకు అని అడుగుతున్నారు, ఎంపీ పదవి నీకెందుకు అని అడుగుతున్నారు కొంతమంది. ఎందుకు అడుక్కోవాలని అంటా ఉన్నట్లారా? సరే, ఆయన నడిపింపు ఎలాగుందో మనకి తెలియదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తారు. దేవుని దగ్గర అడుక్కోవాలి, దేవుణ్ణి వెంబడించాలి. అదే దేవుని వాక్యం. దేవుణ్ణి నమ్మాలి, మనుషుల్ని కాదు వెంబడించాల్సింది, మనుషుల్ని కాదు నమ్మాల్సింది. మనుషులు పట్టే జాలలుగా చేస్తానన్నాడు, ఈ లోకాన్ని ఏలుబడి చేసే వారిగా చేస్తానన్నాడు, అధికారులుగా చేస్తున్నాడు. ఓకే, మంచిదే. ఒకప్పుడు గొప్ప దైవజనులై ఉండి ఈ దినాల్లో దిగజారిపోవటం, మొదటి ప్రేమను విడిచిపెట్టడం దేవుని చిత్తం కాదు. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. మీ ఉపవాస ప్రార్థనలు, ఉపవాసాలు ఉంటారు, చాటిస్తారు, మంచిదే. కానీ ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవునికి లోబడుతున్నావా? దేవుడు నీకు కావాల్సిందే ఇవ్వాలని మొండి పట్టుబడుతున్నావా? లేకపోతే దేవుని మాటకు లోబడటానికి ఇష్టపడుతున్నావా? బైబిల్ సెలవిస్తా అనుకున్నారు, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలన, క్షామం వలన, తెగులు వలన. ఖడ్గము, క్షామము, తెగులు ఈ భూమి మీదకి రావట్లేదా? ఖడ్గం వస్తుంది కదా, క్షామం వస్తుంది కదా, తెగుళ్ళు వస్తున్నాయి కదా. మనం తినే ఆహారంలో, ఫ్రూట్స్ ఈ దినాల్లో తెగుళ్ళు చేత మందులేసి పండించడం ద్వారా ఆహారంలో సత్తువు లేదు. తెగుళ్ళు వస్తా ఉన్నాయి, ఖడ్గం వస్తా ఉంది, క్షామం వస్తా ఉంది. దో దే ఫాస్ట్, I will not hear their cry, and though they offer burnt offering and grain offerings, I will not accept them, but I will consume them. I will not accept them. God is not
going to accept your offering, your fasting, your dollars and your rupees, but he wants from you your heart. నీ హృదయ దేవునికి కావాలి. హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వెన్ని బలు ఇచ్చినా గానీ ఎంత చేసినా గానీ వ్యర్థమే పిల్లరా. అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బట్ ఐ విల్ కన్సూమ్ దెమ్ బై ద స్వర్డ్, బై ఫేమిన్ అండ్ బై పెస్టిలెన్స్. పెస్టిలెన్స్ అనేది మనం చెప్పుకున్నాం, కరోనా. పెస్టిలెన్స్ అంటే కరోనా అని కూడా ఉంది ఒక ట్రాన్స్లేషన్ అని ఆ మధ్య కాలంలో మనం విన్నాం. పెస్టిలెన్సెస్ ఆర్ పెస్టిలెన్స్. దేవుడు తెగుళ్ళ చేత మనలను బాధ పెట్టకుండా ఉండాలంటే, కరువు చేత బాధ పెట్టకుండా ఉండాలంటే, ఖడ్గం చేత బాధ పెట్టకుండా ఉండాలంటే మనము మార్గాన్ని మంచిగా చూసుకోవటానికి దేవునికి అప్పగించుకోవాలి. పరిశుద్ధమైన మార్గాన్ని, నీతిగల మార్గాన్ని, యథార్థమైన మార్గాన్ని అవలంబించాలి, నడవాలి, దాంట్లో జీవించాలి. చాలా మంది దినాల్లో వాక్యం చెబుతా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రకటన చేస్తా ఉన్నారు, బాగా వాక్యం ప్రకటిస్తారు, బాగా ప్రార్థన చేస్తారు. ఎందుకు? కారు కావాలి, బిల్డింగ్ కావాలి, పొలం కావాలి, స్థలం కావాలి, వస్త్రాలు కావాలి, మా సంఘం బాగా అభివృద్ధి చెందాలి, ఎక్కువ మంది రావాలి, ఎక్కువ డబ్బులు మాకు రావాలి, మేము సుఖపడాలి. ఇదే వారి ఆశ. దేవుడు ఎక్కడున్నాడు? ఇంకా వస్తువుల కోసం ప్రార్థన చేస్తుంటే, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తారు, అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తారు, ప్రమోషన్స్ కొరకు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? మత్తయి సువార్త 6:33, మాథ్యూ చాప్టర్ 6:33. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడెడ్ అండ్ వాంటెడ్ విల్ ఫాలో అప్ యూ. నిన్ను వెంబడిస్తాయి అవి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని వెంబడిస్తా ఉన్నారు, వస్తువుల్ని వెంబడిస్తున్నారు, వాటి కొరకు ఉపవాసాలు ఉంటున్నారు, వాటి కొరకే ప్రార్థన చేస్తున్నారు, వాటి కొరకే ప్రసంగాలు చేస్తున్నారు, వాటి కొరకే సభలు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. సంఘం అభివృద్ధి చెందాలి, ఎక్కువ మంది రావాలి, ఎక్కువ దశ భాగాలు ఇవ్వాలి, ఎక్కువ బిల్డింగ్లు కట్టుకోవాలి, ఎక్కువ సుఖపడాలి మేము. అంతేనా? హలో, వింటున్నారా? మనిషి రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, విడుదల పొందాలని, దేవుని దగ్గరికి రావాలని, దేవుని మార్గంలో నడవాలని, నీతిగా ఉండాలి, న్యాయముగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటిది నువ్వు కోరుకుంటున్నావా? అసలు మీరు కోరుకుంటున్నారా? ముందు వాళ్ళు కోరుకోవటం కాదు, మీరు కోరుకుంటున్నారా? మీ జీవితంలో మార్పు లేనంత వరకు మీరు దేవుని ఆశీర్వాదాలు పొందలేరు పిల్లారా. మీ జీవితంలో విడుదల లేనంత వరకు మీరు ఆశీర్వాదాలు పొందలే. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు. He is going to deliver you from all evil spirits, from all the evil spirits, all the sickness, all the disease, and all the infirmities, all the curseful things. నువ్వు చేసే పనులు, క్రియలు, తలంపులు, ఆలోచనలు అన్ని శాపాన్ని తెచ్చేవిగా ఉంటే ఇంకెక్కడ విడుదల పొందుతావు? పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, ఉసురు పోసుకుంటున్నావు, అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, విధవరాడి దగ్గర దోచుకుంటున్నావు, తల్లిదండ్రులు లేని వాళ్ళ దగ్గర కూడా దోచుకుంటున్నావు, పేదవాడి దగ్గర దోచుకుంటున్నావు. పేదలకు సత్యముతో కూడిన న్యాయం తీర్చాలంట. ఎస్, అదే మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్ లో. నాయకుడు, అధికారి, రాజు, లేకపోతే న్యాయాధిపతి సత్య సంబంధమైన న్యాయం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీతి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. నీ ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతాయి, జాగ్రత్త. ఒకవేళ నీకు అనుగ్రహించబడతాయేమో, అవే దీవెనలు అనుకుంటున్నావా? ఆత్మ సంబంధంగా నువ్వెంత అన్యాయంగా ఉండవో ఆలోచన చేసుకో. మోసం చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, దొంగతనం చేస్తున్నావు, దోచుకుంటున్నావు, బాధ పెడుతున్నావు, కృంగదీస్తున్నావు. ఎన్నో ఆత్మలు ఘోషిస్తున్నాయి, మర్ర పెడుతున్నాయి అంట. వెర్రోడా, ఈ రోజే, టుడే, ఈ దినమే నీ ప్రాణాన్ని అడుగుతా ఉన్నారు అని యేసు ప్రభు చెబుతున్నాడు ఒక ధనవంతుని గురించి. ధనం సంపాదించుకోవట్లో బిజీగా ఉన్నావా? బిల్డింగ్లు కట్టుకోవటంలో బిజీగా ఉండవా? కార్లు కొనుక్కోవటంలో బిజీగా ఉండవా? దేశాలు తిరగటంలో బిజీగా ఉండవా? లేకపోతే సువార్త ప్రకటించడానికి, ఆత్మలు రక్షించబడాలని
పాపము నుండి విడుదల పొందాలని తిరగటానికి బిజీగా ఉండావా? ప్రకటించడానికి బిజీగా ఉండావా? పని చేయటానికి బిజీగా ఉండాలా? దేంట్లో బిజీగా ఉంటారు మీరు? ఎలాగుంటారు పరిశీలన చేసుకోండి ఒకసారి. హెస్కేల్ గ్రంథం 5:11. హెస్కేల్ చాప్టర్ 5:11. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి, హేయమైనవి నీ జీవితంలో ఉండి, అది ఏదైనా కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, వస్త్రం కావచ్చు. నయమాను వస్త్రాలకి వస్తువులకు ఆశపడ్డాడు, కుష్ఠరోగం వచ్చింది. ఒక అతను హిమ్ అనే సంస్థ ధనానికి ఆశపడి కోట్ల రూపాయలు పోగు చేశాడు, సంఘాల నుండి, సేవకుల నుండి, విశ్వాసుల నుండి. చివరికి అన్యాయం చేశాడు, మోసం చేశాడు, దగా చేశాడు. పక్షవాతం వచ్చి మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి చంపబడ్డాడండి అతను. 90 వేలు ప్రచురం చేశాడు, నేను కాదు. అన్యాయం చేసే ప్రతి ఒక్కడు అన్యాయం అయిపోతాడు. నువ్వేది విత్తుతావో దాన్నే కోస్తావు, జాగ్రత్త. హేయమైన వాటి కోసం, నీచమైన వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం, మాయతో కూడినటువంటి వాటి కోసము నీవు దేవుని సన్నిధిని తృణీకరిస్తున్నావా, త్రోసిపుచ్చుతున్నావా? సహోదరి, సహోదరుడా, మీరు ఎలాగున్నారు మీ జీవితంలో? అపవిత్ర పరిస్థితివి. దేవుణ్ణి అపవిత్రపరుస్తున్నా, మందిరాన్ని, దేవుని సన్నిధిని అపవిత్రపరుస్తున్నారు. అదే బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తా, పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిస్థితిని. యేసు ప్రభు కూడా ఒకసారి తాళ్లను చండ్రాకోల్లాగా పేనుకొని, కొరడాలుగా పేనుకొని కొట్టి తరిమేశాడండి. నా తండ్రి ఇంటిని వ్యాపార బిట్టులుగా చేయొద్దని చెప్పాడు. డోంట్ మేక్ మై ఫాదర్స్ హౌస్ ఏ థీవ్స్ డూమ్. డూమ్ కాదండి మనకు కావాల్సిన. బిల్డింగ్ ఈజ్ నాట్ ఏ చర్చ్, బట్ దేవుడు చెప్పింది ఏంటంటే అక్కడ ఆరాధించడానికి పరిశుద్ధమైనటువంటి స్థలం అది. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని మీరు అపవిత్రపరిచారు అని అంటున్నాడు యేసు ప్రభువు. పరిశుద్ధమైన స్థలాలను అపవిత్రపరుస్తున్నారు కనుక కరుణా దృష్టి అయిన జాలి అయినను, కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింప చేసేదను, నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే యెహోవా ప్రభువు, యెహోవా ప్రభువు, పరిపాలకుడు, రాజులకు ప్రభువు అన్నాడు నెబుకద్నెజర్. నిన్న చెప్పుకున్నాం కదా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో. దానియేలును దేవుడు దీవించాడు. దానియేలులో దేవుని ఆత్మ ఉంది. దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు. హల్లెలూయా. సర్వ సృష్టికర్త. జాగ్రత్త. క్షీణించక మునిపే, పాడు కాక మునిపే మార్పు చెందు, మారు మనసు పొందు, రక్షణ పొందు, విడుదల పొందుకో. యేసు రక్తం చేత కడగబడాలి, యేసు నామములో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. నీ తలంపుల్లో, నీ చూపులో, నీ మాటలో, నీ తలంపులో, హృదయాంతరంగములో శుద్ధీకరణ కలగాలి, పవిత్రపరచబడాలి, శుద్ధి చేయబడాలి. యు మస్ట్ బి ప్యూరిఫైడ్, యు మస్ట్ బి సెట్ అపార్ట్ ఫర్ గాడ్. హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారికి ఉండాలి, పరిశుద్ధపరచబడిన వారికి ఉండాలి. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును 4 దిశలా చెదరగొట్టి తరుముదును. కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొను. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై ఇలాగూ చేసినని వారు తెలుసుకొందురు. ఆసక్తి కలిగినటువంటి వాడనుగా నేను ఇలా చేశానని వారు తెలుసుకుంటారు అని వాక్యం సాగిస్తూ. ఇక్కడ వర్షం వస్తా ఉంది. ఓకే, ఓకే, తుప్పలు పడతామండి, దీవుల్ని కుమ్మరించబడతా ఉంది. హెస్కేల్ గ్రంథం 5వ అధ్యాయం 17 వచనం. ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామాన్ని తెప్పిస్తాను,
దుష్ట మృగములను, దుష్ట మృగాలను కూడా తెప్పిస్తాను అంటున్నాడు దేవుడు. సారీ, ఏదో అవుతుంది వర్షం. ఓకే, దేవుని యొక్క ఉగ్రత రాకముందే మార్పు చెందాలి పిల్లారా, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నాశనం రాకముందే, క్రూర దోతలు రాకముందే, క్రూర మృగాలు రాకముందే, ఈ జీవితం పాడు కాకముందే, పతనం కాకముందే మార్పు చెందాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదే రక్షణ పొందటానికి ఇది శుభదినం, సరైన దినం, నిజమైన దినం. నీకు ఇవ్వబడిన అవకాశం. మార్పు చెందండి, ప్రభు దగ్గర రండి, పరిశుద్ధపరచబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించును గాక, దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదేనో మేము విన్న వాక్యం మా హృదయాలు, మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, మార్పు చెందుదుం గాక, నూతన పరచబడుదుం గాక, కట్టబడుదుం గాక, బలపరచబడుదుం గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నా. ఈ సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సదాకాల ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. వర్షం వస్తా ఉంది, అందుకే నేను మరి బంద్ చేయటం జరుగుతూ ఉంది. మళ్ళా మనం తిరిగి కలుసుకుందాం. రేపటి దినం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలు తోడే ఉండను గాక. See you tomorrow by 7:30 p.m. Indian time. Until then, have a good day and wonderful day. God bless you all. Praise the Lord. Hallelujah. అందరికి వందనాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి మీరు. Praise the Lord. Hallelujah.